ఓం యస్య వాతః ప్రాణాపానౌ చక్షురంగిరసో అభవన్ దిశో యశ్చక్రే ప్రజ్ఞానిస్తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. పార్ట్ 3 ఆఖరి భాగం. ఏది సత్యం? అన్వేషణ. ఇందులో చెప్పబడే విషయాలు వేద, బైబిల్, ఖురాన్ గ్రంథాలు పరిశీలించి చెప్పడం జరిగినది. పై గ్రంథాల ఆధారంతో ప్రమాణములతో మా సంశయాలను తీర్చగలరు అని ఆశిస్తున్నాము. చెప్పింది నిజమనుకు నమ్ముకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి పరిశీలించే శక్తి వీళ్ళకి లేదు. ఆధ్యాత్మిక సంస్థలు, కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా అదే విధంగా అందరూ ఒకటే, ఎవరిని పూజించినా ఒకటని చెప్పుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మత భేదాలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఇవన్నీ ఖండించుకొని అందరూ ఒక గొడుగు కిందకి రావాలి. అదే వేదము, అప్పుడు శైవం. ఆ తర్వాత మీరు ఇంకొక ప్రశ్న పంపించారు. ఇస్లాంలో దేవుని అల్లాహ్ అని పిలుస్తారు. అతను ఏకైకుడైన పరమాత్మ, అతని వంటి మరెవరూ లేరు అని మళ్ళీ మీరు ఒక కామెంట్ పెట్టారు. మీకు అల్లా వారి యొక్క చరిత్ర తెలుసునో తెలియకో, లేకపోతే ఎవరన్నా చెప్పితే మీరు విని ఈ విధంగా పెట్టారో మాకైతే తెలియటం లేదు. మీకు కొన్ని విషయాలు ఖురాన్లో వినిపిస్తాను. ఖురాన్ నమ్మినటువంటి నా ఆత్మీయ సోదరులు మనమందరం కూడా ఒకే తండ్రి సంతానము, దాన్ని మేము శిరస్సు నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాము. ఆ తండ్రి ఎవరు గ్రహించండి. ఖురాన్లో ఉన్న విషయాలు మీకు తెలియచేస్తాను. ఖురాన్ సోదరి మణులకు వ్యతిరేకత కాదు. ఖురాన్లో విషయాలు హైందవ సోదరులకు తెలియని కారణంగా వీరు కూడా రకరకాల విధానాలు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సర్వ మానవులు ఖురాన్లో ఉన్న విషయాలు తెలుసుకోగలరని ఆశిస్తూ ఖురాన్లో ఉన్న విషయాలు మీకు తెలియజేస్తున్నాం. ఇవన్నీ మేము సంశయాలతో ఉన్నాము. ఖురాన్ విషయంలో కావచ్చు, బైబిల్ విషయంలో కావచ్చు. మా సంశయాలను నివృత్తి చేయగలరని ఆశిస్తున్నాం. ఆ ఖురాన్లో విషయాలు ఏమిటో ఇప్పుడు మీకు చెప్తాను, మీరు చూడండి. ఈ సంశయాలు మీరు దూరం చేయండి. మాకు దివ్య ఖురాన్ 2 అల్ బక్రా 67-71 గోవుని బలి ఇచ్చుట అల్లాహ్ శపించాడు. మరి 87-90 అల్లాహ్ శత్రువు. అల్ మైదా 33-34 అల్లాహ్తో ఆయన ప్రవక్తతో పోరాడే వారికి ధరణిలో కల్లోలాన్ని సృష్టిస్తూ తిరిగి వారికి శిక్ష ఏమిటంటే చంపటము, లేదా శిలువపైకి ఎక్కించడము, లేదా చేతులను కాళ్ళను అభిముఖముగా ఖండించడము, లేదా దేశం నుంచి బహిష్కరించడము. అల్లాహ్ని నమ్మకపోతే అవిశ్వాసంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి అభిముఖముగా కాళ్ళు చేతులు నరికేయడం. అంటే కుడి చేయి నరికేస్తారనుకోండి, ఎడం కాళ్ళు నరికేయాలి. ఎడం చేయి నరికేస్తారనుకోండి, కుడి కాళ్ళు నరికేయాలి. ఎవరికి ఎందుకు నరకాలంట? అల్లాహ్ని నమ్మకపోతే. ఆయన ప్రవక్తతో పోరాడేవారికి, అల్లాహ్తో పోరాడేవారికి ఈ విధమైన శిక్ష ఎవరు విధించారు? అల్లాహ్ విధించారు. ఇది ఎక్కడుంది? ఆ ఖురాన్లోనే ఉన్నది. మా వాక్యాలు కావు, సత్యం గ్రహించండి. తర్వాత అల్ మైదా 45 ప్రాణానికి ప్రాణం, కన్నుకి బదులుగా కన్ను, ముక్కుకి బదులుగా ముక్కు, చెవికి బదులుగా చెవి, పన్నుకి బదులుగా పన్ను, సమస్త గాయాలకు సమానమైన ప్రతీకారము. ఇంకా తర్వాత 51 అల్ మైదాలో యూదులను క్రైస్తవులను మీ మిత్రులుగా చేసుకోకండి. ఎవరు చెప్పారు? అల్లాహ్ చెప్పారు. ఇది యూదుల్ని క్రైస్తవుల్ని స్నేహితులుగా చేసుకోకూడదంట. అది ఇంకా వివరణకు ఎందుకు వెళ్ళడము మీరు అర్థం చేసుకోండి. 8 అల్ అన్ఫాల్ 7-8 సురాలో అవిశ్వాసులను సమూలంగా నాశనం చేయడమే అల్లాహ్ సంకల్పము. ఇంకా విశ్లేషిస్తే చాలా ఆలోచనలు వచ్చేస్తాయి. పరమాత్మని నమ్మకపోతే, పరమాత్మ ఎక్కడైనా నమ్మనటువంటి వాళ్ళని చంపీమని, శిరస్సులు ఖండించమని వేదాలలో ఒక మంత్రం కనబడుతుందా? ప్రసాదరావు గారు, మరి మీరు పెట్టిన కామెంట్లో ఏకైకుడైన పరమాత్మ అల్లాహ్ అని మీరు చెప్తున్నారు. మరి పరమాత్మ వేదాల్లో నమ్మకపోతే శిరస్సు ఖండించమని ఎక్కడైనా ఉన్నదా? 4 వేదాలలోనూ. మరి ఖురాన్ ఇక్కడ
అల్లాని నమ్మకపోతే సెల్స్ ఖండించమంటున్నాడు. ఈ రెండు ఒకటే ఎలా అయ్యాయి? గ్రహించండి సత్యాసత్యాలు. ఇంకా ఏముందో చూడండి. 12:14 8 అల్ అన్ఫాల్ సుర 12:14 ఇంకా ఆ సమయము మీ ప్రభువైన దేవదూతలకు ఇలా సంజ్ఞ చేస్తాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, విశ్వాసులకు ధైర్య స్థైర్యాలను కలిగించండి, నేను అవిశ్వాసాల హృదయాలలో భయాన్ని సృష్టిస్తాను, మీరు వారి మెడలపై కొట్టండి, కీలుపై కొట్టండి, ఎందుకంటే వారు అల్లాహ్ను ఆయన ప్రవక్తను ఎదిరించారు. అల్లాని ఆయన ప్రవక్తని ఎదిరిస్తే కీలుపైన కొట్టమని, మెడలపైన కొట్టమని స్వయముగా అల్లావారే చెప్తున్నారు. మరి ఎంతవరకు సమంజసమో అర్థం చేసుకొని ఈ సమస్యని మీరు మాకు నా ముస్లిం సోదరులు తీర్చండి. 39:40 పీడన ఏ మాత్రమూ మిగలకుండా పోయే వరకు, అల్లాహ్ నిర్ణయించిన ధర్మం పూర్తిగా నెలకొల్పబడే వరకు అవిశ్వాసులతో యుద్ధం చేయండి. తర్వాత 41 యుద్ధ సంపద దానిలో 5వ భాగం అల్లాహకు, ఆయన ప్రవక్తకు, బంధువులకు, అనాథులకు, బీదవారికి చెందుతుంది. 48:54 దైవదూతలు హతులైన అవిశ్వాసుల ప్రాణాలను తీస్తున్నప్పటి స్థితిని నీవు గనక చూడగలిగితే ఎంత బాగుండేది. దీన్ని ఏ విధంగా వర్ణించి చెప్పాలో అది మీరే అర్థం చేసుకోగలరు. ఇప్పుడు హింస అదే జరుగుతుంది, జిహద్ అనే పేర్లతోటి. సత్యాన్ని గ్రహించండి. ముస్లిం అంటే శాంతి మతం అంటున్నారు, ప్రేమ అంటున్నారు, ఇస్లామిక ధర్మం అంటున్నారు, శాంతి అంటున్నారు. మరి ఇక్కడ అల్లావారే ఈ విధంగా చెప్తున్నప్పుడు ఇది ఎలాగ శాంతి ప్రేమ అనేది మీరు తెలియచేయగలరని అడుగుతున్నాం. 9 అతతౌబా నిషిద్ధ మాసాలు గడిచిపోయే వరకు, అంటే 9 అతతౌబాలో 5, 6 నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రికులను చంపండి. ఈ ముష్రికులు ఎవరు? అల్లాహ్ను నమ్మనేటువంటి వాళ్ళని ముష్రికులు, లేకపోతే ఏదో తిరస్కరించినటువంటి వాళ్ళు ఏదేదో ఉండవచ్చు. వాళ్ళని వీళ్ళని సృష్టించినవాడు ఏకైకడు అల్లాహ్ అని అంటున్నప్పుడు వాళ్ళు ఎందుకు సృష్టించాలి ఆ విధంగా? ఈ సత్యాన్ని గ్రహించండి. నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రికులను చంపండి. ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకోండి, చుట్టుముట్టండి, మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. మాటు కాసి పొంచి ఉండి వాళ్ళని పట్టుకోమంటున్నాడు, అందుకోసం సిద్ధంగా ఉండమంటున్నాడు. 13, 16 వారితో యుద్ధం చేయండి, అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు, వారిని హీనులుగా నీచులుగా చేసి అవమానిస్తాడు. దేవుడేంటండి, పరమా సృష్టికర్త ఏంటండి నీచులుగా చేసి, హీనులుగా చేసి, దీనులుగా చేసి శిక్షించడం? ఈ విశ్లేషణ అర్థం చేసుకోండి. ఇంకా 23, 24 విశ్వసించిన ప్రజలలారా, మీ తండ్రులను మీ సోదరులను కూడా సహచరులుగా చేసుకొనకండి. అబ్బా, నేనున్నాను, అల్లాహ్ని నేను నమ్మాను, నా తండ్రిని, నా సోదరుని, నా కుటుంబ సభ్యులని నేను సహచరులుగా చేసుకోకూడదంట. ఇది కుటుంబ వ్యవస్థను విడగొట్టడం కదా. ఇదే కదా జరుగుతుంది. ఇప్పుడు ఒక మనిషిని తీర్చిదిద్దేటటువంటిది వారి యొక్క మత గ్రంథమే అని అనుకుంటున్నప్పుడు ఈ మత గ్రంథమే కుటుంబ వ్యవస్థను చీల్చేస్తుంది. ఇదే వ్యవస్థ బయటకు వస్తే సంఘాన్ని చీల్చేస్తుంది. ఇదే వ్యవస్థ రాజ్యం దగ్గరికి వెళితే రాజ్యాలు చీల్చేస్తున్న విడిపోతున్నవి. మరి శాంతి మతం అంటున్నాము, ప్రేమ మతం అంటున్నాము, ఎక్కడ కనబడుతున్నది? వీటికి జవాబులు ఏమని చెప్పగలుగుతారు? అర్థం చేసుకోండి. తర్వాత 47 ముహమ్మద్ 4:6 మీరు అవిశ్వాసులతో తలబడినప్పుడు వారి మెడలను ఖండించడమే మీ మొదటి పని. ఓబ్బో, వారి మెడలను ఖండించడమే మొదటి పని. ఎవరితోటి? అవిశ్వాసులతోటి. అవిశ్వాసులు ఎప్పుడైతే కనబడ్డారో వాళ్ళ మెడలను ఖండించడమే. ఇదే కదా జరిగింది కాశ్మీర్ ఫైల్స్ కానీ, ఆ కేరళ కానీ, ఇంకా పోతే క్రిస్టియన్స్
ప్రారంభంలో ఉన్నప్పుడు ఆ గోళ విషయాలలో కానీ కొన్ని విషయాల్లో స్త్రీలను ఎదురుగా పెట్టి మగవాళ్ళు మర్మాలను ఖండించడము, మగవాళ్ళని ఎదురుగా పెట్టి స్త్రీల యొక్క స్తన్యాన్ని ఖండించడము, తల్లిదండ్రులను ఎదురుగా పెట్టి ఆడపిల్లల్ని అత్యాచారాలు చేయడము, ఇంత భయంకరంగా వాళ్ళు వచ్చి మన దేశం మీద మనల్ని అందరినీ కూడా హింసలకు గురి చేసి భయపెట్టి చంపి ఆ మతాలలోనికి కన్వర్ట్ చేసుకున్నారు. ముస్లిం సోదరులు, మీరు మాకు వ్యతిరేకత కాదు, మీరు కూడా మా సోదరులే, మనమందరం కూడా ఒకే ధర్మంలో ఉండేవాళ్ళము. ఈ పాశ్చాత్యపు మతములు మన మీదకి రాక పూర్వము మన తండ్రులు, మనమందరం, మన తాతలు, మన ముత్తాతలు, మన పూర్వీకులందరూ కూడా ఒకే మతము. అప్పుడు ఎవరైతే మీ పూర్వీకులు ఉన్నారో వాళ్ళు భయపడిపోయారు, ఈ హింసను చూసి తట్టుకోలేకపోయారు, వెళ్ళిపోయారు, కన్వర్ట్ అయిపోయారు. బ్యాక్ టు వేదాస్, బ్యాక్ టు సనాతన ధర్మమా, అర్థం చేసుకోండి. సరే, ఇంకా ఇందులో ఏముందో చూద్దాం. ఇంకా చెప్పుకుంటూ వస్తే చాలా వస్తాయి, కొన్ని రిఫరెన్స్ పెడతాను చూడండి. 4:144, 3:28, 3:85, 2:56, 9:29, 9:5, 9:28, 8:72, 5:51, 18:29. ఇలా చాలా ఉన్నవి గ్రంథాలలో. నా ప్రియ ఆత్మబంధువులు, సత్యాన్ని గ్రహించండి. వేదం ఒకటే ఈశ్వరీయము, వేదం ఒకటే ఈశ్వర కర్త, అపురుషేయములు, ఏ విధమైన కాంట్రవర్సీస్ లేనటువంటివి. ఇప్పుడు చెప్పండి ప్రసాదరావు గారు. తర్వాత మళ్ళీ ఇంకో కామెంట్ పెట్టారు మీరు, బౌద్ధ, జైన, సిక్కు మతాలలో కూడా భిన్నమైన ఆధ్యాత్మిక విశ్వాసాలు ఉన్నవి. ఎస్, భిన్నమైన ఆధ్యాత్మిక విశ్వాసాలు ఉన్నవి. బౌద్ధ మతం తీసి చూస్తే బౌద్ధ మతానికి దేవుడు లేడు. బౌద్ధ మతస్థులు విగ్రహారాధికులు. వారు బుద్ధుడిని ఆరాధిస్తారు. ఆ రోజులలోనే బౌద్ధ మతాన్ని భారతదేశం నుంచి వెళ్ళేశారు. అవైదిక మతం అన్నారు, దాంతో నుంచి బయటకు వెళ్ళిపోయారు. అలాగే జైన మతం వచ్చింది. జైన మతం కూడా విగ్రహారాధికులే. వాళ్ళ మత స్థాపకుడు వృషభదేవుడు అని వస్తాడు. ఈ వృషభదేవుడు అనేటటువంటి మొట్టమొదట ఆ జైన మతాన్ని స్థాపించాడు. ఆ స్థాపించినప్పుడు అతను కూడా దేవుడి గురించి చెప్పలేదు, పరమాత్మ గురించి అక్కడ చెప్పలేదు. వాళ్ళ పరంపరలను తీర్థంకురులను వస్తారు, 21 తీర్థంకురులు. వాళ్ళని రూపాలు మూర్తులుగా తయారు చేసుకుని వాళ్ళని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఇలాంటి జైన మతాన్ని ఖండించడానికి ఆది శంకరాచార్యుల వారు దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తరాది ప్రాంతానికి వెళ్ళి ఆ జైన మతస్థ పండితులతో కూర్చొని వాదోపవాదాలు చేసి మొత్తం అన్ని ఖండనమనం చేసి పడేసేసి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం ఒక్కడే ఆరాధనీయుడని చెప్పి అక్కడ ఖండించాడు. మరి ఇకపోతే సిక్కు మతం అన్నారు. ఎస్, సిక్కు మతం గురునానక్ సత్యాన్ని బోధించాడు. సత్ ఏక్ ఓంకార్, సత్యమైనటువంటి ఓంకార స్వరూపుడు పరమేశ్వరుడు ఒక్కడని చెప్పాడు ఆయన. మరి ఈ సిక్కు మతం ఎందుకు స్థాపన జరిగింది అంటే, ఆ రోజులలో ఈ ముస్లిమ్స్, ఈ బ్రిటిషర్స్ అందరూ కూడా భారతీయుల్ని, ఆర్య సంతతిని భయంకరమైనటువంటి విధానాలతో చంపి మనం వేద సాహిత్యాన్ని, వేద ధర్మాన్ని పతనం చేస్తున్నప్పుడు వాళ్ళని ధీటుగా వాళ్ళకి ఎదుర్కోవాలని చెప్పేసి అప్పుడు చక్కటి మతాన్ని స్థాపించాడు. ప్రతి ఒక్కరు కూడా ఖడ్గం చేతిలో పెట్టి సిక్కు మతం అక్కడ ఆ విధంగా మనకి ప్రారంభమయ్యినది. ఇంతేకాకుండా కొంతమంది గురువులు, బాబాలు, పండితులు, విద్వాంసులు వీళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఎవరిని ఆరాధించినా పరమాత్మని ఆరాధిస్తున్నారు అని సంస్థల దగ్గరికి వెళ్ళి సంస్థల ద్వారా వీళ్ళు కూడా ప్రచారాలు చేస్తున్నారు. ఈ గురువులు, ఈ బాబాలకి, విద్వాంసులకి, పండితులకి ఒక ప్రశ్న ఇస్తున్నా, ప్రవచనకారులకి కూడా ప్రశ్న ఇస్తున్నా. ఏమిటంటే, పరమాత్మ చరిత్ర వేదాలలో ఏ విధంగా ఉన్నది? వేద ప్రమాణంతోటి బైబిల్లో దేవుడుగా చెప్పబడేటటువంటి యెహోవా యొక్క కర్తవ్యములు, గుణములు బైబిల్ ప్రమాణంగా ఏ విధంగా ఉన్నది? ఖురాన్లో అల్లాహ్గా చెప్పబడుతున్నటువంటి దేవుడు, అల్లాహ్ యొక్క కర్తవ్యాలు, ప్రమాణములు ఏ విధంగా ఉన్నవి? ఈ ముగ్గురి యొక్క చరిత్ర ఒకే విధంగా ఉన్నదా? అయ్యా, విద్వాంసులు, భారతదేశంలో ఉండినటువంటి విద్వాంసులు, ప్రవచనకారులు, పండితులు, గురువులు,
బాబాలుగా కొనియాడబడేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రవచనాలు చేస్తున్నారో ముగ్గురు ఒకటే అని వారికి ప్రశ్న. మీరు బైబిల్ని క్షుణ్ణంగా చదివారా? ప్రవచనకారులు, విద్వాంసులు, పండితులు, గురువులు, బాబాలు ఖురాన్ క్షుణ్ణంగా చదివారా? ప్రవచనకారులు, బాబాలు, గురువులు, విద్వాంసులు, పండితులు చదివినప్పుడు అక్కడ అల్లా వారి యొక్క కర్తవ్యాలు, గుణాలు, బైబిల్లో యెహోవా దేవుడిగా చెప్పబడేటటువంటి యెహోవా యొక్క కర్తవ్యాలు, గుణాలు, వేదాలు కానీ మీరు చదివితే, ఇక్కడ అది ప్రశ్న, చదివితే పరమాత్మ యొక్క గుణాలు, కర్తవ్యాలు ఒక్కలాగా ఉన్నవా? మరి ఇప్పుడు మీరు చూసారు ఇక్కడ బైబిల్లో, ఖురాన్లో అల్లా, యెహోవా వారి కర్తవ్యాలు మరి ఏ విధాలుగా చేశారో మీకు చూపించారు ఇప్పుడు ఖురాన్ ప్రమాణంగా, బైబిల్ ప్రమాణంగా. మరి వేదాలలో మరి ఏ ఒక్క ప్రమాణంతో అల్లా, యెహోవా, పరమాత్మ ఒక్కరే, ఎవరిని ఆరాధించినా పరమాత్మకే చెందుతుంది అని మీరు ప్రవచనాలు చేస్తున్నారో మీరందరూ ఆన్సర్ చెయ్యాలి. దీనికి జవాబులు చెప్పండి. లేని పక్షములో బయటికి రండి, మాతో డిబేట్కి రండి. మేము వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటాము. వేదములకు భాష్యములైనటువంటి ఉపనిషత్స్ కావచ్చు, దర్శనాలు కావచ్చు, ఇవి ప్రమాణంగా తీసుకుంటాం. వీటితోటి మీరు డిబేట్కి రాగలుగుతారా? గురువులు, బాబాలు, విద్వాంసులు, పండితులు ఆధ్యాత్మిక సంస్థలు స్థాపించుకొని ప్రజల మధ్యకి వచ్చి జ్ఞానం బోధిస్తున్నాము అని చెప్పబడేటటువంటి వారు అందరికీ కూడా ఇదే మా యొక్క ఆహ్వానము. రండి, మీకు తెలియచేస్తాం. ఇప్పుడు గ్రహించండి, భారతీయులము, మనందరం కూడా భారతీయులమే. క్రిస్టియన్స్ మీరు కన్వర్ట్ కాక పూర్వము మీ పూర్వీకులు, మీ తాతలు, ముత్తాతలు అందరూ భారతీయులమే. ముస్లిం సోదరులు, మీ పూర్వీకులందరూ సనాతనమైన హైందవ సాంప్రదాయంలో భారతీయులుగానే ఉంటుండేవాళ్ళం. లేదా భయంకర విధానాలతో, పాశ్చాత్య మతంలో వచ్చిన విధానాలతో అవి తట్టుకోలేక మన పూర్వీకులందరూ ఆ విధంగా కన్వర్ట్ అయిపోయి ఇప్పుడు ముస్లిమ్స్ గా, క్రిస్టియన్స్ గా భారతదేశంలో పిలువబడుతూ వస్తున్నారు. సత్యాన్ని గ్రహించండి. వాంగ్మయంలోకి రండి. సనాతన ధర్మం వైదిక ధర్మము, వేదమతమే మనకి, వేదమే ప్రమాణములు. వేదములలో ఇప్పుడు మీరు ఒకటే అని చెప్పబడుతుంది, ఎక్కడ కూడా లేవు. దౌర్భాగ్య స్థితి ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక సంస్థలు కూడా సూడో సెక్యులరిస్ట్ దేశంగా చేస్తారు. దీన్ని సూడో సెక్యులర్గా చేసి పడేస్తారు. అల్లా నా పరమాత్మయే, యెహోవా నా పరమాత్మయే, పరమాత్మ మూడు ఒకటే అని ఆధ్యాత్మిక సంస్థలు దౌర్భాగ్య స్థితికి వాళ్ళ సంస్థని ప్రజల మధ్యలో మనుగడ సాగించడానికి ఇలాంటి విధానాలని అమాయక ప్రజలకు చెప్తున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక సంస్థని అబాలిష్ చేసి పడేయాలి. అంతే. మరి సనాతన ధర్మం నిలబడాలి, వైదిక ధర్మం రావాలి. సనాతన ధర్మము అని చెప్పేసి ఇప్పుడు చెప్పే విధానాలన్నీ కూడా సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉంటున్నాయి. మరి సనాతన ధర్మం అంటే ఏమిటి? వేదములలో పరమాత్మ ఏమి చెప్పాడో చెప్పింది ఆచరించడమే సనాతనమైన ధర్మము. అలాంటి వేద ప్రమాణములతో ఇప్పుడు సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు నడుస్తున్నవా అని పరిశీలిస్తే అది మీకే అర్థమైపోతుంది. అది మీ విద్యుత్కి విడిచిపెడుతున్నాం. ఇందులో మాకెవరు కూడా వ్యతిరేకత కాదు. క్రిస్టియన్ సోదరులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, వీరందరూ కూడా మా సోదరులే, మా పూర్వీకులే, మా యొక్క కుటుంబ సభ్యులే. అందరం కూడా ఒకే కుటుంబము, ఒకే మతము, ఒకే ధర్మము, అదే వైదిక ధర్మము, వేద మతం. బ్యాక్ టు వేదాస్, బ్యాక్ టు సనాతన ధర్మము. ఇప్పుడు సత్యాలు గ్రహించండి. అయ్యా బీడివి ప్రసాదరావు గారు, మీరు సత్యం గ్రహించారు అనుకుంటున్నాను. ఇక్కడ ఈ విషయాన్ని ఒకసారి మీరు విశ్లేషించి ఇప్పుడు చెప్పిన రిఫరెన్సెస్ తోటి మీ దగ్గర ఖురాన్ కానీ బైబిల్ కానీ ఉంటే ఒకసారి చూడండి. మీకే సత్యాలు బయటపడతాయి. ఓం నమః.